అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్। ఈ రోజు న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి। వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించేటువంటి ప్రయత్నం చేయండి। కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది। ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్ లోకి అయితే వెళ్ళిపోదాం। ఇక మొదటి అప్డేట్ గనుక చూసుకుంటే ఏకలవ్య పాఠశాలల్లో 1000కి పైగా కొలువులు। ఇక్కడ ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో బోధనేతర పోస్టులకు 3 ఏళ్లలో భర్తీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణకు 1000కి పైగా పోస్టులు రానున్నాయి। గిరిజనులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లోని పిల్లలకు 6 నుంచి 10వ తరగతి వరకు నిర్బంధ విద్యను అందించేందుకు గురుకుల తరహాలో కేంద్రం వీటిని అయితే ఏర్పాటు చేసింది। రాష్ట్రంలో ప్రస్తుతం 23 ఏకలవ్య గురుకుల విద్యాలయాలు అయితే కొనసాగుతున్నాయి। అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7, మహబూబాబాద్లో 5 అయితే ఉన్నాయి। నిబంధనల ప్రకారం ఒక్కో ఈఎంఆర్ఎస్లో కనుక చూసుకుంటే 6 నుంచి 10 వరకు చదివేటువంటి విద్యార్థులు 480 మంది ఉంటారు। బోధన సిబ్బంది 29 మంది, బోధనేతర సిబ్బంది 23, 4వ తరగతి ఉద్యోగులు 10 మంది అవసరమైతే ఉంటారు। ఈ లెక్కన రాష్ట్రంలోని ఈఎంఆర్ఎస్కు సంబంధించినటువంటి 1426 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా 1000కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే సమాచారం। కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆయా సొసైటీల్లో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది। దాని తర్వాత D.Ed సీట్లు నిండట్లే ఎట్లా నిండుతాయండి? ఇక్కడ డిఎస్సిలో మనకు ఎప్పుడో ఒకసారి 5 సంవత్సరాలకు ఒకసారి వేస్తా అంటే ఇక సీట్లు ఏమి నిండుతాయి? తర్వాత కొనసాగుతున్నటువంటి కాలేజీల మూత 3 నుంచి D.Ed సంబంధించినటువంటి 3వ విడత కౌన్సిలింగ్। ఇక్కడ రాష్ట్రం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి కోర్సుల్లో సీట్ల భర్తీకి 3వ విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది। దాని తర్వాత మొత్తం 75 కాలేజీల్లో 4700 సీట్లు అయితే ఉన్నాయి। మొదటి 2వ విడతల్లో 2309 సీట్ల భర్తీ కాగా ఇక్కడ 2391 సీట్లు అయితే మిగిలాయి। ఈ సీట్ల భర్తీ ప్రక్రియ ఈ నెల 3 నుంచి అయితే ప్రారంభిస్తామని D.Ed కి సంబంధించినటువంటి కన్వీనర్ అయితే తెలపడం జరిగింది। మూతపడుతున్నటువంటి కాలేజీలు D.Ed కి సంబంధించి TSPSC కోర్సులకు డిమాండ్ అయితే తగ్గింది। ఈ కోర్సుల్లో చేరేవారు లేక కాలేజీలు మూతపడుతున్నాయి। ఇటీవల కాలంలో 100 వరకు కాలేజీలను బంద్ చేశారు। 2019-20 వరకు రాష్ట్రంలో 173 కాలేజీలు ఉండగా 2020-21లో 100 కాలేజీలు, తాజాగా 75 కాలేజీలు నడుస్తున్నాయి। 2019-20లో ఈ కాలేజీల్లో 10,250 సీట్లు ఉంటే ఇప్పుడు 4,700 సీట్లే మిగిలి ఉన్నాయి। ఒకప్పుడు ఈ కోర్సులకు భలే డిమాండ్ ఉండేది। సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన పోస్టులు ఈ కోర్సులకు పూర్తి చేసినటువంటి వారికి కేటాయించేవారు। దాంతో మేనేజ్మెంట్ కోటా సీట్లకు కూడా తీవ్రంగా డిమాండ్ అయితే ఉండేది। ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఇవన్నీ కూడా వెబ్ ఆప్షన్లో అయితే మీరు చూసుకోవచ్చు। గతంలో కనుక చూసుకుంటే చాలా ఎక్కువ డిమాండ్ అయితే ఉండేది। ఇప్పుడు B.Ed చేసినటువంటి వారికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి। ఇటు చూసుకుంటే మనకు గురుకుల కానీ, అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస్ కానీ, దాని తర్వాత ప్రైవేట్గా ఏదైనా చేయాలన్నా కూడా B.Edకు ఎక్కువగా డిమాండ్ అనేది ఉండడంతో ఇక్కడ గతంలో కనుక చూసుకుంటే SGTకి సంబంధించిన పోస్టులు కేవలం D.Ed వారికి మాత్రమే ఇచ్చేవారు। ఇప్పుడు కేంద్రం కనుక తీసుకొచ్చినటువంటి ఒక కొత్త రూల్ ప్రకారం కనుక చూసుకుంటే ఇక్కడ B.Ed వాళ్ళకు కూడా SGT అవకాశం అయితే ఇచ్చారు। దానిపైన సుప్రీంకోర్టులో కేసు అయితే నడుస్తుంది। ఆల్రెడీ దానికి సంబంధించిన తీర్పు కూడా రిజర్వ్ అయింది। ఆ తీర్పు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను। ఈ రకమైనటువంటి కారణాల వల్ల ఈ D.Edకి అయితే క్రేజ్ అయితే తగ్గిపోయింది। దాని తర్వాత కనుక చూసుకుంటే కోల్డ్ ఫీల్డ్స్లో సౌత్ ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్స్లో క్రింది ఖాళీల భర్తీకి అయితే ప్రకటన విడుదలైంది। ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి। అంటే మన స్టేట్స్లో ఉన్నటువంటి అంశాల గురించి మనం ఎక్కువ మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం। వరంగల్లోని నిట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కింది ఖాళీల భర్తీకి అయితే ప్రకటన విడుదలైంది। మొత్తం ఖాళీలు కనుక చూసుకుంటే 29 పోస్టులు రిజిస్ట్రారు, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, టెక్నీషియన్ తదితరాలు అయితే ఉన్నాయి। దరఖాస్తు అయితే ఆన్లైన్లో చేసుకోవాలి। చివరి తేదీ ఫిబ్రవరి 28। ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే చూడొచ్చు। నాన్ టీచింగ్ పోస్టులు ఇది కురుక్షేత్రలోని
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి సంబంధించి స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023కి అయితే నోటిఫికేషన్ వెలువడింది. మొత్తంగా కనుక చూసుకుంటే 1105 ఖాళీలు అయితే ఉన్నాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లతో పాటు పలు కేంద్ర విభాగాల్లో గ్రూప్ ఏ, గ్రూప్ బి పోస్టులను ఈ పరీక్షతో భర్తీ చేస్తారు. అర్హత ఏదైనా డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ఇక్కడ అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అర్హులు వయసు కనుక చూసుకుంటే ఇక్కడ 1/8/2023 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక రాత పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ఆధారంగానైతే ఉంటుంది. అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆన్లైన్లో దరఖాస్తు తేదీకి చివరి తేదీ కనుక చూసుకుంటే ఇక్కడ 21 ఫిబ్రవరి 2023 అంటే ఈ మంత్ 21 వరకు అయితే ఉంది. ఇక్కడ ప్రిలిమ్స్ పరీక్ష 28 మే 2023లోనైతే ఉంటుంది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే మీకైతే ఇక్కడ చూసుకోవచ్చు. కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ సౌత్ ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్లో 405 ఉద్యోగాలు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 115 అంగన్వాడీ ఖాళీలు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఎవరైనా ఏపీ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. వైఎస్ఆర్ కడప జిల్లాలోని వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టులో క్రింది అంగన్వాడీ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అంగన్వాడీ వర్కర్ 19 పోస్టులు, అంగన్వాడీ హెల్పర్కి సంబంధించి 89 పోస్టులు, మినీ అంగన్వాడీ వర్కర్కి సంబంధించి 7 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఆఫ్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 6/2/2023. దాని తర్వాత ఇక్కడ ఇంటర్వ్యూ తేదీ, మిగిలినటువంటి అంశాలు అయితే మీరు చూసుకోవచ్చు. దాని తర్వాత కనుక చూసుకుంటే కోస్ట్ గార్డులో 255 ఉద్యోగాలు. దీనికి సంబంధించి మనకు 10వ తరగతి ఇంటర్ విద్యార్థితో భారతీయ తీర గస్తీ దళంలో కొలువు తీరేటువంటి అవకాశం అయితే వచ్చింది. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్, నావిక్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి అయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రకటన అయితే విడుదల చేసింది. చిన్న వయసులోనే చెప్పుకోదగ్గ వేతనంతో కెరియర్లో స్థిరపడాలనుకునేటువంటి వారికైతే ఈ పోస్టులు అయితే మంచి అవకాశం అంటూ దీనికి సంబంధించినటువంటి, అదేవిధంగా మనకు కోల్ ఇండియాకి సంబంధించిన 135 పోస్టులకు సంబంధించి ఈనాడులో దీనికి సంబంధించిన సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ పీడిఎఫ్ని కూడా, ఈ పేపర్ ఆర్టికల్స్ని కూడా మన గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే గ్రూప్ 4కు అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి అప్లై చేసుకోవడానికి రేపే చివరి తేదీ 3 వరకు ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఈరోజు సాయంత్రం వరకు కనుక చూసుకుంటే మనకు గ్రూప్ 2కి అయితే 3,20,000 అప్లికేషన్లు అయితే వచ్చాయి. అంటే ఈరోజు కాదు, నిన్న సాయంత్రం వరకు 3,20,000 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ గ్రూప్ 4 కనుక చూసుకుంటే 9,20,000 వరకు అయితే అప్లికేషన్లు వచ్చాయి. రేపటి వరకు లాస్ట్ ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రౌండ్ ఫిగర్గా గ్రూప్ 4కి అయితే 10 లక్షల వరకు అప్లికేషన్లు రావడానికి అవకాశం అయితే ఉంది. ఇంకా అప్లై చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే వివిధ కారణాల వల్ల వీలైనంత త్వరగా గ్రూప్ 4కు సంబంధించి ఈరోజే అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. గ్రూప్ 3కి సంబంధించి 2 లక్షల దాకా అప్లికేషన్స్ అయితే వచ్చాయి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి కూడా రేపే చివరి తేదీ, అంటే మనకు ఈరోజు రేపు మాత్రమే, ఈ రెండింటికి మాత్రం అవకాశం అనేది ఉంది కాబట్టి ఇంకా అప్లై చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పేపర్ 2 సైకాలజీ కోర్స్ అనేది మనకు మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నది. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. వీడియో యొక్క డిస్క్రిప్షన్లో యాప్ ఉంటుంది. డెమో క్లాసులు చూసేసి నచ్చితే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. విద్యారంగానికి 1.12 లక్షల కోట్లు కేటాయించడం అయితే జరిగింది కేంద్ర బడ్జెట్లో. దానికి సంబంధించిన సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇప్పుడు కేంద్ర బడ్జెట్కు సంబంధించి ఎక్కువగా వినిపిస్తున్నటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ సప్తర్షి పేరుతో 7 ప్రాధాన్య అంశాలకు ప్రస్తావన అయితే చేయడం జరిగింది. అమృతకాలంలో సప్తమంత్ర అంటూ ఆ 7 అంశాల గురించి అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఒకటి సమ్మిళిత అభివృద్ధి, రెండోది చిట్ట చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి దక్కాలనేటువంటి ఒక అంశము, తర్వాత మూడోది మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, దాని తర్వాత సామర్థ్యాల వెలికితీత, తర్వాత హరిత వృద్ధి, దాని తర్వాత యువశక్తి ప్రోత్సాహం, తర్వాత ఆర్థిక రంగం బలోపేతం. ఈ రకంగా సప్త మంత్రాలలో లేనిది ఏది, ఆ రకంగా దానికి సంబంధించినది ఏది, ఆ రకంగా మనకు ప్రశ్నలు రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ క్లియర్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే
వరుసగా 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల రికార్డు. మన దేశంలో వరుసగా 5 సార్లు కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి వారిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6వ మంత్రిగా రికార్డు అయితే సృష్టించడం జరిగింది. సీతారామన్గా అయితే బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి 2023-24 బడ్జెట్ ఆమెకు వరుసగా 5వది. అంతకుముందు అరుణ్ జైట్లీ, పి చిదంబరం, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్, మొరార్జీ దేశాలు చాలా వరుసగా కనుక చూసుకుంటే 5 సార్లు బడ్జెట్ను సమర్పించారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరుణ్ జైట్లీ, దాని తర్వాత ఈ రకమైనటువంటి సమాచారం అయితే రావడం జరిగింది. వరుసగా 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మల రికార్డు 6వ వ్యక్తిగానైతే రికార్డు అయితే కొట్టడం జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా మంత్రి చీర. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్ బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఆమె ధరించినటువంటి చేనేత చీర అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటివరకు 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె ప్రతిసారి చేనేత చీరతోనే దర్శనమిస్తున్నారు. ఈసారి ఆమె ధరించిన చీరకు ప్రత్యేకత అయితే ఉన్నది. ఆ చీర నల్లని అంచుపైన చేతితో కసూటి ఎంబ్రాయిడరీ అల్లారు. ఆ ఎంబ్రాయిడరీ కర్ణాటకలోని ధార్వాడ్కు మాత్రమే ప్రత్యేకం. GI గుర్తింపు కూడా పొందింది. ఈ చీర నిర్మలకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆమెకు బహుమతిగా ఇవ్వడం జరిగింది. ధార్వాడ్ ఎంపీ. ఇక్కడ GI ట్యాగ్ అనేది ఉంది కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా తీసుకోవాల్సినటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈ అంశాలను గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా ముఖ్యమైనటువంటి అంశాలను రైల్వే అనేది సపరేట్గా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన బడ్జెట్, దీనికి సంబంధించి 2.42 లక్షల కోట్లు అయితే కేటాయించడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు, అదేవిధంగా 13 రకాల కార్లు అక్కర్లేదు, పాన్ ఒక్కటే అనేటువంటి అంశాన్ని కూడా ఈ బడ్జెట్కి సంబంధించిన దానిలో ముఖ్యమైనటువంటి అంశంగా తీసుకోవచ్చు. కొత్త పథకాలు అయితే ప్రవేశపెట్టడం జరిగింది, దానికి సంబంధించిన అంశాలు. దాని తర్వాత ఇవన్నీ కూడా PDF అయితే మీకు ఖచ్చితంగా ఈవినింగ్ వరకు అయితే షేర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వీలైతే ఇప్పుడే షేర్ చేస్తాను. గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ డిసెమినేట్ అనేటువంటి అంశంతో మనకి ఇంగ్లీష్కి సంబంధించి SSC ఎగ్జామ్ స్పెషల్లో భాగంగా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ అర్థమెటిక్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అనేది తెలుగు వర్షన్లో మనకి ఇవ్వడం జరిగింది. సాగునీటికి 0 అంటే మిగతా వాటికి అన్నింటికి సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాలను గ్యాదర్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. వీలైతే కంప్లీట్గా బడ్జెట్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మనకి యూట్యూబ్లో చాలానే ఉంటాయి కాబట్టి ఆ రకంగా కూడా మీరు వినేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే బడ్జెట్కి సంబంధించిన ఖర్చు ఏ సెక్టార్కి ఎంత కేటాయించారు అనేటువంటి అంశాలు కొన్ని ముఖ్యమైనటువంటి రైల్వేకి కానీ, దాని తర్వాత ఎక్కువ కేటాయించినవి, చాలా తక్కువ కేటాయించినవి, ఆ రకమైనటువంటి అంశాలపైన మీరు ఫోకస్ చేస్తే కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఖచ్చితంగా మార్క్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ రకంగా ఉంది. మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.